హాయ్, దిస్ ఇస్ నారాయణ రావు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ సెమిస్టర్ అంటే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మేజర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఇందులో చాలా చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే రాశాను. మేజర్గా పాస్ అవ్వడానికి మాత్రమే ఓకేనా క్వశ్చన్స్ అని రాశాను. మ్యాక్సిమం ఇందులో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే పడే అవకాశం అనేది 19% ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందులో చూపించే ప్రతి క్వశ్చన్ కూడా నేను మ్యాక్సిమం మస్ట్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ యూనిట్ లో ప్రిపరేషన్ ఆఫ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేట్. ఓకే, 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత ప్రిపరేషన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ యూజెస్ ఆఫ్ సిలికాన్స్, ఈ రెండు మాత్రమే ఖచ్చితంగా 10 మార్క్స్ అడుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఏంటి? ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ పాస్పోనైట్రిక్ క్లోరైడ్స్ అనమాట. ఇవి స్ట్రక్చర్ అలాగే ప్రిపరేషన్ రెండు నేర్చుకోవాలి. పాస్పోనైట్రిక్ క్లోరైడ్స్ అనేవి. అలాగే ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ బోరాజోన్ లేదా బోరాజీన్. ఓకే, సో ఇది ఒకటి మస్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా అందులో రిమైనింగ్ మనకు మిగిలిపోయిన ఒకే కాన్సెప్ట్ బిఎన్ఎక్స్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి కదా. సో అది వీలుంటే అవకాశం ఉంటే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇది మీకు ఫస్ట్ యూనిట్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అయితే ఇందులో మస్ట్ గా నేర్చుకోవాల్సిన ఫస్ట్ 2 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూడండి ఒకసారి అందరూ కూడా. సెకండ్ యూనిట్ లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 3 ఉన్నాయి. ఓకేనా, అందులో ఫస్ట్ వన్ అయితే ఫస్ట్ మస్ట్ గా 100% నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఏమైనా ఉందంటే ఇది 5th క్వశ్చన్ అనమాట. ఏంటి క్వశ్చన్? ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనా, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్ నేర్చుకోవాలి. దాని యొక్క స్ట్రక్చర్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఒక స్ట్రక్చర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది మొత్తం మనం హైబ్రిడైజేషన్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే, అది మొత్తం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది 10 మార్క్స్ అనమాట. నెక్స్ట్ అందులో ఇంకో 10 మార్క్స్ ఉంది. ఏంటి? క్లాసిఫికేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఓకేనా, ఆక్సైడ్స్ యొక్క క్లాసిఫికేషన్ అండ్ స్ట్రక్చర్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్ అనేది మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక 10 మార్క్స్ అనేది మాస్టర్స్ గా వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 5 మార్క్స్ కి వాడికి అవకాశం ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏదైనా ఉందంటే షూడో హాలోజన్స్. ఓకేనా, ఈ షూడో హాలోజన్ క్వశ్చన్ ఒక్కటి నేర్చుకుంటే చాలు 5 మార్క్స్ కి. నెక్స్ట్ యూనిట్ 3 లో చూడండి ఒకసారి అందరూ కూడా. యూనిట్ 3 లో కూడా మనకి మేజర్ గా అయితే నేను ఒక 3 క్వశ్చన్స్ రాశాను. చూడండి ఒకసారి. ఏంటవి? డి బ్లాక్ ఎలిమెంట్స్, కలర్ అండ్ మ్యాగ్నెటిక్ అండ్ కెటాలిటిక్ ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా, కలర్ ప్రాపర్టీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కెటాలిటిక్ ప్రాపర్టీ, దాంతో పాటుగా ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. ఇవి నేర్చుకుంటే మేబీ నాకు తెలిసి ఇందులో 10 మార్క్స్ వస్తుంది, 5 మార్క్స్ కూడా వస్తుంది అనమాట. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఏంటి? స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సైడ్స్, వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ 3D సిరీసెస్. ఓకే, నెక్స్ట్ లాటిమర్ డయాగ్రామ్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా. సో ఇవి మొత్తం ఇందులో 2 పార్ట్లకి ఇది డివైడ్ చేసి ఉంటాయి మీకు ఏదైనా మెటీరియల్ లో గట్ట. సో మాక్సిమం అవి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ 2 పార్ట్లు కలిపి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ 2 కలిస్తే మనకు 10 మార్క్స్. ఓకే, అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 మార్క్స్ కలిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ 3D అండ్ 4D ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, 3D సిరీస్ ది 4D సిరీస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. 4th యూనిట్ లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో 4th యూనిట్ లో ఉన్న క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏంటి? లాంథనైడ్ కాంట్రాక్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. సో లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటో చెప్పాలి, దాంతో పాటుగా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి దానివి. ఓకేనా, అది కూడా చెప్పాలి. ఇది మొత్తం రాస్తే 10 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ లాంథనైడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఇది 5 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాంథనైడ్ కలర్ ప్రాపర్టీ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అది కూడా 5 మార్క్స్ కే ఇంపార్టెంట్, చదువుకోండి. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ ఆక్టినైడ్స్. ఓకే, అంటే ఆక్టినైడ్స్ కి లాంథనైడ్స్ కి మధ్య కంపారిజన్ అనేది ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్ 5 మార్క్స్ కి, అది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఈ 5 మార్క్స్ కూడా ఒక 2 యాడ్ చేసి 10 మార్క్స్ కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 5 మార్క్స్ ని కూడా 10 మార్క్స్ గా చదువుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్ చూడండి. లాస్ట్ యూనిట్ అనమాట. లాస్ట్ యూనిట్ లో సాడీ ఫాజన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనేది చెప్పేసి ఉంటుంది అనమాట. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకే ఒక క్వశ్చన్ ఇందులో మేజర్ గా అయితే. సో ఆ క్వశ్చన్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దట్ న్యూక్లియర్ రియాక్షన్, ఫిజన్ అండ్ ఫ్యూజన్ అని చెప్పేసి మనకు కొన్ని రియాక్షన్స్ ఉంటాయి.
ఫిజన్ రియాక్షన్స్, ఫ్యూజన్ రియాక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. న్యూక్లియర్ రియాక్షన్స్ అది కూడా మీకు చదువుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే ఫిజన్ గురించి చెప్తే 5 మార్క్స్, ఫ్యూజన్ గురించి చెప్తే మీకు 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఎన్పి రేషియోస్, తర్వాత బెండింగ్ ఎనర్జీ అండ్ టైప్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. ఈ 3 పదాలని మనం వివరించగలిగితే అదొక 5 మార్క్స్ గా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత లా ఆఫ్ రేడియో యాక్టివిటీ, తర్వాత రేడియో యాక్టివిటీ డికే సిరీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 చదువుకుంటే 5 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవి మనకి అంటే 99% వీటిని డేట్ వెళ్లే ఛాన్స్ లేదనమాట. కాబట్టి మాక్సిమం ఇప్పుడు ఇచ్చిన ఈ 18 క్వశ్చన్లు కూడా మీరు చదువుకోగలిగితే 100% డిగ్రీ మంచి పర్సంటేజ్ తో మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే.